సో ఇప్పుడు అడవుల ద్వారా ఉగ్రవాదులు మన ఇండియాలోకి ప్రవేశించారు, సరిహద్దు వెంబడి విధ్వంసం సృష్టించారు అనేది కనిపెట్టారు మన వాళ్ళు. సో ఎలా రాగలిగారు అడవులోంచి? అంటే అక్కడ మన నిఘా వ్యవస్థ లేదా, అక్కడ మన సైనికులు లేరా? ఉన్నారండి, ఖచ్చితంగా. ఇక్కడ ఈ ప్రశ్నకి మనం జవాబు తెలుసుకునే కంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, మనం ఉన్నది ప్లెయిన్ ఏరియా. ప్లెయిన్ ఏరియాలో విజిబిలిటీ చాలా క్లియర్గా ఉంటుందండి. ఇక్కడ ఒక సోల్జర్ని పెట్టాము అంటే ఆయన దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం వరకు, ఈవెన్ ఆ టవర్ ఎక్కితే కనుక 2 కిలోమీటర్స్ వరకు కూడా విజిబిలిటీ ఉంటుందండి. కాకపోతే ఇదంతా కూడా వ్యాలీ కదండి, మొత్తం అంతా పర్వత ప్రాంతం, కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఒక జవాన్ ఉన్నాడు అంటే, ఒక సోల్జర్ ఉన్నాడు అంటే అది కేవలం ఇక్కడ ఒక 10 మీటర్లు, ఇక్కడ ఒక 15 మీటర్లు, 20 మీటర్లు మాత్రమే చూడగలడు. ఎక్కడైనా ఎత్తులో ఉంటే కనుక ఆ చుట్టూ ఉన్నటువంటిది ఇక్కడ నుంచి ఎవరన్నా వెళ్తున్నారు అనేటువంటి విషయం కూడా ఈ కింద దాక్కుని వెళ్తే, ఇప్పుడు కలుగులో ఉన్నటువంటి ఎలకలు ఇలా ఇలా వెళ్తుంటే మనకు కనిపెట్టడం చాలా కష్టం అండి. ఆర్మీ ఉంది ఇక్కడ, పూర్తి సెక్యూరిటీ ఉంది, టైట్ సెక్యూరిటీ ఉంది. దీనికి తోడు వీళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కాదండి, బ్యాడ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి. బ్యాడ్ వెదర్ కండిషన్స్ వర్షం పడుతున్నప్పుడు మంచు పడుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ శిక్షణ పొందినటువంటి ఉగ్రవాదులు, వీటిని ఉగ్ర లాంచింగ్ ప్యాడ్స్ అంటారు, టెర్రరిస్ట్ లాంచింగ్ ప్యాడ్స్ అంటారండి. ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఇక్కడ బంబార్డ్మెంట్ చేస్తుందండి, అంటే ఆర్టిలరీ గన్స్తో ఇక్కడ బాంబ్ షెల్లింగ్ చేస్తూ ఉంటుందండి. అలాగే గన్స్ పట్టుకుని వాళ్ళు ఫైర్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు మన సోల్జర్సు, వాళ్ళని కాపాడుకుంటూ మళ్ళీ ఫైర్ రిటాలియేట్ చేయాలి. కాబట్టి ఈ విజిబిలిటీ అంటే వాచ్ డ్యూటీస్లో ఉండకుండా వాళ్ళు బంకర్లోకి వెళ్ళిపోయి తిరిగి ఫైర్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ కనిపించని దారులు గుండా వెళ్ళిపోయి వాళ్ళు భారతదేశంలోకి అంటే కాశ్మీర్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఆ విధంగా అలాంటి అవకాశం ఉంటుందండి. ప్లెయిన్స్లో ఇలా ఉండదు. ప్లెయిన్స్ ఇప్పుడు పంజాబ్ ఉన్నదనుకోండి, అక్కడ ఇంకో రకమైన థ్రెట్ ఉంది. ఇప్పుడు పంజాబ్లో ఉన్నది, మరి అక్కడ కూడా వచ్చేస్తారా అంటే అక్కడ కూడా వస్తారు. ఎలా వస్తారండి? కింద సొరంగాలు ఉంటాయండి, అండర్ గ్రౌండ్ సొరంగాలు ఉంటాయి. వాళ్ళ కింద నుంచి మనం ఏం చేస్తాం, వాటిని చూస్తాము, కనిపెడతాము, వాటిని డిస్ట్రాయ్ చేస్తాం, ఈ మట్టితో కప్పేస్తాం, క్లోజ్ చేస్తాం. కానీ ఈ బార్డర్లో ఎలా ఉంటుందంటే సిచ్యువేషను, కింద నుంచి సొరంగాలు తవ్వుకుని రావడం, లేకపోతే కనిపించినటువంటి బ్లైండ్ దారి నుంచి రావడం, ఇటువంటివన్నీ జరగడం వలన మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ ఎంత ఆర్మీ ఉన్నా సరే కొంతవరకు ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటి జరుగుతుందండి.